తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజున భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆర్థిక సదస్సులో పెట్టుబడులపై కీలక చర్చలు జరిగాయి. ఒకే రోజు 35కు పైగా ఎంఓయూలు కుదిరాయి. మొత్తం 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారు అధికారులు. భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర సర్కార్ నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజు సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు ఫస్ట్ డేనే పేరొందిన కంపెనీలు, దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. తొలి రోజే దాదాపు 2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం విజన్ 2047 దిశగా వేగంగా పయనిస్తున్న ఆర్థిక శక్తిగా తన సుస్థిర స్థానాన్ని చాటుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు భారత్తో పాటు ఇతర దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఒకే రోజున 2.43 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. ఈ పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల సృష్టికి దోహదపడనున్నాయి. ప్రముఖ సంస్థలు, పెట్టుబడిదారులు మరియు అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధనం, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి 75,000 కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. పునరుత్పాదక విద్యుత్, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. సిడ్బీ స్టార్టప్లకు 1000 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈవ్రన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్లతో సోలార్ పవర్, విండ్ పవర్ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ 8,000 కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఎంఆర్ఓతో పాటు కార్గో విస్తరణకు జిఎంఆర్ గ్రూప్ 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్, ఏవియానిక్స్ తయారీకి అపోల్ మైక్రో సిస్టమ్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. సోలార్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో మిస్సైల్ భాగాలు, ఏరో ఇంజిన్ స్ట్రక్చర్కు 1,500 కోట్లు, ఎంపీఎల్ లాజిస్టిక్స్ కంపెనీ 700 కోట్లు, టీవీఎస్ఐఎల్పి 200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్, హైడ్రోజన్ టెక్ విస్తరణకు 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. డిస్ట్రిబ్యూషన్ హైడ్రోటెక్ రంగంలో సాహిటెక్ ఇండియా 1000 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృష్ణా పవర్ యూటిలిటీస్ 5,000 కోట్లు, సిమెంట్ రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్ 2,000 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సీతారాం స్పిన్నర్స్ 3,000 కోట్లతో టెక్స్టైల్ యూనిట్ నెలకొల్పనుంది. షోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్లూమ్ టెక్నికల్ యూనిట్కు 960 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో ప్రజా సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై దేశీయ, అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాణ్యమైన ఉపాధి అవకాశంగా, మౌలిక సదుపాయాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డీప్ టెక్ సిటీ నుండి టెక్స్టైల్ యూనిట్ వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు రావడం తెలంగాణ సుస్థిర పరిశ్రమల విధానాన్ని ప్రపంచానికి చాటి చెబుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశలో బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. తొలి రోజున ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్ల ఒప్పందాలు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ టీఎంజీ సంస్థ హైదరాబాద్లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగాలు రానున్నాయి.
ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ మరియు జంతు సంక్షేమ కేంద్రం వంతెర ఏర్పాటు చేయనుంది. ఇది ఏషియాలో అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకొనుంది. మరోవైపు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది. ప్రముఖ సంస్థ అతిరథ్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కాంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్లాంట్లు నెలకొల్పనుంది. వీటిని స్థాపించేందుకు 4,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రంలో పర్యావరణ హిత ఇంధన ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి పెంపునకు ఇవి కీలకంగా మారనున్నాయి. అపోలో గ్రూప్ హైదరాబాద్లో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య, విద్య మరియు పరిశోధనా కేంద్రం నిర్మాణానికి 800 కోట్లు పెట్టనుంది. ఇది భవిష్యత్ ఆరోగ్య విద్యా రంగానికి కొత్త దిశను చూపనుంది. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సంస్థ సూపర్ క్రాస్ ఇండియా తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్ మరియు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇది స్పోర్ట్స్ టూరిజం అభివృద్ధికి దోహదం చేయనుంది. యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఆధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.